ఆదినారాయణ చంచలమ్మను చంపడానికి కత్తి తీసుకొని జనాల మధ్యకి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన సింధూర మాత్రం మా అత్తమ్మని చంపడానికి వెళ్తావా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గర ఉన్న ఒక కర్రని తీసుకొని ఆదినారాయణ తల మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి సింధూర ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అత్తమ్మని చంపడానికి వీడు వచ్చాడు, వీడు ఎలాగైనా సరే నా చేతుల్లో చావాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఎవరు ఈయన అని తెలుసుకోవడానికి తన మీద ఉన్న దుప్పటిని తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదినారాయణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఆదినారాయణ చంచలమ్మను చంపడానికి వచ్చారా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఆదినారాయణని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంటి ఏం చేస్తుంది సింధూర అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ అలా అక్కడ ఉన్న సింధూరాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆదినారాయణని లేపి ఏంటి ఆదినారాయణ ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదినారాయణ మాత్రం నేను చంచలమ్మతో మాట్లాడడానికి వచ్చాను, విజయమ్మకి చంచలమ్మకి మధ్యన ఉన్న గొడవల్ని అన్నింటినీ సద్దుమరిగించి ఒక రాజీకి వచ్చేటట్లు మాట్లాడడానికని ఇక్కడికి వచ్చాను, కానీ ఈ సింధూర చూడండి ఎలా చేసిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఈ కేశవ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరాను అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏంటి ఈయన అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఆదినారాయణ వైపు చూస్తూ ఉంటుంది.